రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని సిహెచ్ఆర్ ఫంక్షన్ హాల్లో ఓ పెళ్లిలో ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీస్తుండగా స్టేజ్పై నిల్చున్న ఉన్నవారిని తమ ఫోన్లో ఫోటోలు తీయలేదని ముగ్గురు వ్యక్తులు మద్యం సేవించి ఫోటోగ్రాఫర్పై దాడి చేసిన సంఘటన చేవెళ్ల మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది. జాళ్లగూడెం గ్రామానికి చెందిన 10 మంది యువకులు ఫోటోగ్రాఫర్ రాజు, మధు, శ్రీకాంత్పై విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర రక్తస్రావం కాగా దగ్గరలో ఉన్న ప్రాథమిక చికిత్స కొరకు చేవెళ్లలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుండి పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా ఫోటోగ్రఫీ అసోసియేషన్ అధ్యక్షులు లింగాల శివలింగం గౌడ్ మాట్లాడుతూ, ఎంతోమంది ఫోటోగ్రాఫర్స్ వారి వృత్తిపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని, ఇటువంటి దాడులను ఎక్కడా జరగకుండా అరికట్టాలని జిల్లాకు సంబంధించిన ఫోటోగ్రాఫర్స్ భారీ నిరసన ర్యాలీని చేవెళ్ల మున్సిపాలిటీలో నిర్వహించారు. ఫోటోగ్రాఫర్స్ ఫోన్లో ఫోటోలు తీయకపోతే దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. ఇలాంటి సంఘటనలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయని, ఇక ముందు ఇలాంటి దాడులు జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామని లింగం గౌడ్ అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శేఖర్ గౌడ్, జిల్లా సభ్యులు, చేవెళ్ల ఫోటోగ్రఫీ సభ్యులు, వివిధ జిల్లాలలో మండలాల నుండి వచ్చినటువంటి ఫోటోగ్రఫీ సంక్షేమ సంఘం సభ్యులు, అధ్యక్షులు అధిక సంఖ్యలో పాల్గొని ఫోటోగ్రాఫర్స్ తదితరులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లాలో రాజు అనే మన మిత్రులపైన జరిగినటువంటి దాడి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా చర్చనీయాంశం అయిపోయింది. గతంలో కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒక ఫోటోగ్రాఫర్ పైన ఇలాగే దాడి చేయడం జరిగింది, తీవ్రంగా గాయపరచడం జరిగింది. మరి ఆ రోజు కూడా మన ఫోటోగ్రాఫర్లు అందరూ సంఘటితంగా ఉండి పోరాడి అనేక మార్గాలలో ధర్నాలు చేయడం జరిగింది, నిరసనలు చేయడం జరిగింది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. దాడి చేసేటువంటి సదరు వ్యక్తి క్షమాపణ చెప్పి కాళ్ళ బేరానికి రావడం కూడా జరిగింది. మరొకసారి ఇలాంటి దాడి ఎవరిపైన చేయనని చెప్పేసి చెప్పడం జరిగింది. అది నిజంగా మన ఫోటోగ్రాఫర్ల విజయంగా మనం భావించాలి. ఈరోజు కూడా మన ఫోటోగ్రాఫర్ పైన అది కూడా మన జిల్లాలో మన స్థానికంగా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు ఫోటోగ్రఫీ రంగం ఎంత విలువైనదంటే, ఒక రక్షణ రంగం కావచ్చు, ఒక వైద్య రంగం కావచ్చు, ఒక వైజ్ఞానిక రంగం కావచ్చు, ఏ రంగంలో చూసుకున్నా కూడా మన ఫోటోగ్రఫీ లేనిది ఏది కూడా అసాధ్యమైన పని. ఈరోజు కాలంలో ఒక సర్జరీ చేయాలంటే కూడా కెమెరా వాడుతున్నారు. ఒక చంద్రమండలం కానీ ఒక సౌర కుటుంబంలో ఒక రాకెట్ పంపాలంటే కూడా కెమెరా వాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని యుద్ధాలలో కూడా కెమెరాలు వాడి కెమెరామెన్ల సహకారంతో ప్రపంచానికి జరుగుతున్న దృశ్యాలను ప్రపంచానికి చాటి చెప్తున్నారు. జరిగినటువంటి చరిత్రలను, జరగబోయే చరిత్రలను కూడా ఒక కెమెరామెన్ మాత్రమే బంధించగలుగుతున్నాడు. మరి ఇంతటి గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి ఒక ఫోటోగ్రాఫరు ఎవరితోనూ కూడా ఎప్పుడైనా దురుసుగా ప్రవర్తిస్తాడా? ఎక్కడ కూడా ప్రవర్తించాడు. మనం ఒక ప్రోగ్రామ్ సాయం చేసినామంటే అందరికంటే ముందు ఫోటోగ్రాఫర్ వాళ్ళ ఇంట్లో ఉంటాడు, అందరి తర్వాత కూడా ఫోటోగ్రాఫర్ వెళ్ళిపోతాడు. ఆ కుటుంబ సభ్యులతో మనకు ఈవెంట్ ఇచ్చినటువంటి ఒక మన క్లయింట్తోని ఒక కుటుంబ సభ్యునిలాగా కలిసిపోయి, వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తిగా కలిసిపోయి వాళ్ళతో ప్రేమగా ఉంటూ ఎప్పుడు వాళ్ళ చిరునవ్వుని కోరుకుంటూ ఫోటోలు అందంగా తీయడానికి ప్రయత్నించేటటువంటి ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్.